ఇప్పటి నుంచి జరగబోయేదంతా వీలైనంత వరకు ఫుల్ ప్రూఫ్గా పక్కాగా ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేద్దామనేది ఒక గట్టి నిర్ణయానికి ఆయన వచ్చారు. రెండవది, ఇక ముందు ఏది జరిగినా గతంలోలాగా కాకుండా మన ఆర్గనైజేషన్ యాజ్ సచ్ ఎవరి చేతిలోనో పెట్టి నడపమన్నట్టు కాకుండా మనమే నడుపుతాం, ఆర్గనైజేషనే నడుస్తుంది. ఇది మనం ఎంతమందిని బయట నుంచి కన్సల్టెంట్లు పెట్టుకున్నాం, ఇంకోటి జరిగినా మన ఆర్గనైజేషనే మన పెద్ద వెపను, టూలు. అందుకోసం కూడా పనిచేసేవాళ్ళు రియల్గా ఏ పనికి ఏ బాధ్యతకు అవసరమో ఆ పని చేయగలిగిన వాళ్ళను దానికి పెట్టి ఎఫిషియెంట్గా నడపగలిగితే పార్టీ యంత్రాంగం మొత్తం వచ్చే ఎన్నికలకు కానీ లేకపోతే రోజువారీ వీటికి కానీ సమాయత్తంగా ఉంటుంది. స్టేట్ బాడీ ఆ తర్వాత జిల్లాలు పటిష్టంగా ఉండాలి. ఎందుకంటే అన్ని జిల్లాల్లో ఇది అవుతుంది కాబట్టి ఫోకస్ మోర్ పెట్టుకోవాలి, పెంచి చేయాల్సి వస్తుంది. అలాగే మనం తీసుకునే కమిటీకి సంబంధించి ఈ స్టేట్ బాడీ ఎప్పుడైతే మనం పటిష్టంగా చేసుకుని వాళ్ళకు బాధ్యతలు కూడా ఇవ్వగలిగితే కిందకు మనం తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు సూపర్వైజ్ చేయడం కానీ కమిటీలు వేయడము, కమిటీలు వేశాక వాటికి ఏదైనా పని ఇవ్వడము, పని ఇచ్చింది ఎట్లా జరుగుతోంది అక్కడ యాక్టివిటీ, అలాగే ఏ పనులు వాళ్ళు చేయొచ్చు, ఏ యాక్టివిటీస్ టేకప్ చేయొచ్చు. ఒక లోకల్ లెవెల్ అయితే ఆ లోకల్ ఎవరికి వాళ్ళు ప్రతి సెల్ కింద ఉన్న ఒక మాడ్యూల్ లాగా వాళ్ళ స్థానిక సమస్యల మీద వాళ్ళు రియాక్ట్ కాగలగడం, అలాగే జిల్లా స్థాయి రీజనల్ స్థాయి అయితే దానికి సంబంధించి ఆ రీజనల్ లెవెల్లో రియాక్ట్ కావడం, స్టేట్ లెవెల్ అయితే ఇక్కడ నుంచి ఆలోచించి ఇచ్చిన దానికి స్టేట్ అంతా రియాక్ట్ కాగలగడం. కింద ఫీల్డ్లో అల్టిమేట్ మన గోల్ ఏదైతే ఉందో అసెంబ్లీలో ఉన్న మన అభ్యర్థులు కావచ్చు, మన కోఆర్డినేటర్లు, పార్లమెంట్ స్థాయిలో ఉండేవాళ్ళు, వాళ్ళ విజయానికి రేపు బాటలు వేస్తుంది, దానికి ఉపయోగపడతాయి.